చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో క్విక్‌గా, ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీని మీకు చూపిస్తాను. ఇది మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఇది మా అత్తయ్య గారి స్పెషల్ చికెన్ ఫ్రై రెసిపీ. ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసుకొని, పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని ఒక పాన్‌లో వేసుకొని సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని నీళ్ళంతా ఇంకిపోయే వరకు మనం ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయిలో కొంచెం నూనె వేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ఉడకబెట్టుకున్న చికెన్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత మనం ధనియాల పొడి, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను కొంచెం పుదీనా ఆకులు, కరివేపాకు ఆకులు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. అంతే బాగా కలుపుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. ఇంకిప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. కన్సిస్టెన్సీ ఫ్రై లాగా చూపిస్తున్నట్టు అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అంతా చేసుకున్నాక చివరగా నేను కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చికెన్ ఫ్రై అయిపోయింది. ఈ చికెన్ ఫ్రైని అన్నంలో కలుపుకొని తినొచ్చు. చపాతీల్లోకి, వేడివేడి రసంలోకి కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.